జ్ఞానాన్ని కోల్పోయేది ఎప్పుడు జరుగుతుందంటే అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోతారు. అంటే అన్యాయం చేయటం అంటే పాపం చేయటం. పాపం చేస్తే బుద్ధి రావటం కాదు, ఉండే బుద్ధి కూడా పోతుంది. ఏదో మందిరానికి వస్తా వాక్యం వింటా ఉంటేనే అంతంత మాత్రం మన బుద్ధి ఉంది. కొంతమంది నేను పూర్తిగా చెడిపోతున్నానని చెప్పడానికి మందిరాన్ని మానుకుంటారు. మందిరానికి ఎందుకు మానుకుంటారంటే నేను చెడిపోయాను చూడండి అని చెప్పడానికి. నిజమైన దేవుని బిడ్డ విశ్వాసి ఖచ్చితంగా ఆదివారం దేవుని మందిరంలో ఉంటాడు. ఒక విశ్వాసి ఒక ఉద్యోగాన్ని ఎత్తుకున్నప్పుడు శాలరీ నాకెంత అని అడగడంట, ఆదివారం సెలవు ఉందా లేదా అని అడుగుతాడంట.